మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డరా, ఈ దినము అనగా 27వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం శనివార దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు పరిశుద్ధులు 12వ భాగము. ప్రియా దేవుని బిడ్డరా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకుంటున్నా, అలాగునే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలనుకుంటున్నా, మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 995956634441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, మరి బైబిల్ గ్రంథాలు తెరిచిపట్టుకోండి, ధ్యానంలోనికి వెళదాం. దేవుని సహాయం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడును గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృపగలిగిన దేవ, ఆధారభూతుడా, నమ్ముకోదగిన సహాయకుడా, మీ అనలేని కృపా కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్నటువంటి మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మా తండ్రి, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, పడిపోయిన వేళ ఉద్ధరించేటటువంటి దేవుడు అయ్యా. ఇదిగో నాయనా, మీ కృపను బట్టి మేమెక్కును సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా సాగిపోవుటకు నిరంతరము మీ కృప చేత ఆత్మకార్యములు మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు మహిమ చెల్లిస్తున్నాం. అయా, వినగల చెవిని, గ్రహించగల మనసును మాకు దయచేసి, అయా వినుచున్నటువంటి మాటల ద్వారా మా జీవితాలు కట్టబట్ట కృప దయచేయండి తండ్రి. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి నాయన. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని, తద్వారా ఘనతా మహిమ మీరే పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి క్రైస్తవుడికి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి పేర్లు అనేటువంటి విషయంలో ఇప్పటి వరకు క్రైస్తవుడు, సేవకుడు, అలాగే ఉప్పు, సైనికుడు, వెలుగు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ వచ్చాం కదా. ఇక క్రైస్తవుడికి ఇవ్వబడినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి పేరు పరిశుద్ధుడు కదా. మనందరినీ కూడా మనకి ఇవ్వబడినటువంటి పదము పరిశుద్ధులు, పరిశుద్ధుల సహవాసము, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక, అంటే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఎరిగిన వారం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిశుద్ధుడు అనేటువంటి పేరుకు యోగ్యత కలిగే జీవితాన్ని, ఉద్దేశాన్ని కూడా ఈరోజు మనం చూసినట్లయితే మొదటిగా వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారై ఉండాలి అన్నారు. ప్రియులారా, గమనించండి, దేవుని చిత్తంలో మనం ఏమై ఉండాలి అన్నట్లయితే ఆయన యందు పరిశుద్ధులుగా ఉండాలి. మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక అన్నారు. చూడండి ఎంత చక్కని మాట ఉపయోగించారో. దేవుని పిలుపులో మనం ఎప్పుడైతే దేవుని చిత్తంలో పిలువబడుతున్నామో ఇక మీదట పరాయి వారం కాదట, పరదేశులం కాదట, పొరుగురు వారం కాదట, పరిశుద్ధులు అన్నారు. అంటే దేవుని చిత్తంలో ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఆయన గృహము అన్నారు, ఆయన నివాసము అన్నారు, ఆయన సహవాసము అన్నారు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు గనక అక్కడ ఉండేటువంటి వారికి ఎవరు కూడా పరిశుద్ధులు కాకుండా ఉండకూడదు. పరిశుద్ధుడు కాకపోతే ఎవరయ్యా అంటే పరదేశి, ఆయన ఎరగనటువంటి వాడు, ఆయన కుటుంబీకుడు, ఆయనతో ఉన్నటువంటి వాడు పరిశుద్ధుడు. అయితే లోకంలో పరిశుద్ధుడు అనేటువంటి పదాన్ని మనం చూస్తే సాధారణంగా ఈ పదాన్ని మనం రోమన్ క్యాథలిక్ చర్చెస్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉండేటువంటి పరిచర్య చేసేటువంటి కొంతమందికి పునీత అనే పదాన్ని ఉపయోగిస్తారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. అంటే ఇప్పుడు మనం చూస్తే సెయింట్ జాన్, సెయింట్ జోసెఫ్ ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు కదా. ఇవి వారి క్రమ ప్రకారంగా అందులో కొంతమందికి ఈ సెయింట్హుడ్ అంటారు, అంటే పరిశుద్ధత అనేటువంటిది వారికి బహుకరిస్తూ ఉంటారు బిరుదులాగా. అందుకని పేరు ముందు సెయింట్ అనేటువంటి పదం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి లోకంలో పరిశుద్ధత అనేటువంటి పేరు ఎక్కడ ఉపయోగించినప్పటికీ కూడా మనం వాక్యానుసారంగా ఆలోచన చేసినట్లయితే
మొట్టమొదటిగా పరిశుద్ధత అనేటువంటి పదము మనం బైబిల్ గ్రంథంలోనే కనుగొనగలుగుతాం. ఎందుకంటే చాలా మత గ్రంథాల్లో ఈ మాట ఉపయోగించబడలేదు. మనం కూడా మత గ్రంథమైనటువంటి చాలా గ్రంథాలు చూస్తూ ఉంటాం, కానీ బైబిల్ గ్రంథానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని పేరు వచ్చింది. ఇక రెండవదిగా చూస్తే పరిశుద్ధుడైన వాడు దేవుడైతే ఆ పరిశుద్ధత అనేటువంటి పేరు ఆయన చెట్లకు కానీ జంతువులకు కానీ ఇక దేనికి ఇవ్వలేదు, కేవలము మనిషికి మాత్రమే ఇచ్చాడు ఆయన ఆ పరిశుద్ధత అనేటువంటి పేరు. ఈ పరిశుద్ధత అనేటువంటి పేరు వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఎవరు పరిశుద్ధులు అంటే బిరుదు కలిగిన వారా? నిజంగా అతడు పరిశుద్ధుడైతే ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరైనా పలానా సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన పేరు ముందు సెయింట్ సుబ్బారావు గారు అంటేనే సెయింట్ పరిశుద్ధుడవుతాడా లేకపోతే లేదా, ఏమిటి, ఎలా గుర్తించాలి అనే విషయాన్ని చూస్తే ఇంగ్లీష్ తర్జుమాల్లో బైబిల్లో సుమారుగా 100 సార్లు పరిశుద్ధులు అనే పదాన్ని ఉపయోగించటం జరిగింది. ఎక్కడ ఉపయోగించారు? 100 సార్లు అన్నాం. రమారమి 100 సార్లు ఎక్కువ సార్లు ఎక్కడ ఉపయోగించారు అంటే దేవుడు తన ప్రజలను పిలిచేటప్పుడు వారిని అడ్రస్ చేయటానికి, వారిని పిలవటానికి అధిక శాతం ఉపయోగించినటువంటి పదంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సాధారణంగా మనం అందరం మనల్ని ఏమని పిలుచుకుంటాం? విశ్వాసులు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ దేవుని చిత్తంలో వాక్యానుసారంగా మనం పరిశుద్ధులుగా పిలువబడటానికి ఏ అవరోధం లేదట. మనల్ని పరిశుద్ధులుగా పిలిచేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చారు. ఇక దేవుని చిత్తంలో పరిశుద్ధత అనేటువంటి పదాన్ని ఆయన మనకి ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే, వాస్తవ అర్థం ఏమిటంటే పరిశుద్ధత, హోలీ అనేటువంటి పదానికి ఒక పని నిమిత్తము ప్రత్యేకింపబడినటువంటిది, ప్రత్యేకింపబడిన వ్యక్తి. మనం అందరము కూడా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారం. లోకంలో నుంచి, పాపములో నుంచి, చీకటిలో నుంచి ప్రత్యేకింపబడి దేవుని కొరకు, దేవుని ఉపయోగం కొరకు ప్రత్యేకముగా ఉంచబడినటువంటి స్థితిని మనం చూసినప్పుడు పరిశుద్ధత అంటారు. పరిశుద్ధత చాలాసార్లు వింటాం. ఏమిటయ్యా పరిశుద్ధత? నీతిగా జీవించటమా, మరొకట అంటే ఒకే ఒక మాటలో అర్థం చెప్పాలి అంటే పరిశుద్ధత అనేటువంటి మాటకు దేవుని కొరకు ప్రత్యేకింపబడి ప్రత్యేక స్థితిలో దేవుని ఉపయోగార్థమై ఉంచబడినటువంటి వ్యక్తిని పరిశుద్ధుడు అంటారు. 48వ సంకీర్తన మొదటి చరణంలో మనము దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు అన్నారు. చూడండి, దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధమైన పర్వతమందు అన్నారు. అంటే ప్రత్యేకింపబడిన స్థితి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ పర్వతము అనేటువంటి పదాన్ని మనం చూసినప్పుడు ఒక ప్రత్యేకంగా ఉంచబడినటువంటి స్థితి. ప్రియులారా, ఇది అర్థం కావటానికి నేను మీకు ఇంకా వివరంగా చెప్తాను. చూడండి, సంఖ్యాకాండ గ్రంథం 35వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చూస్తే సంఖ్యాకాండ గ్రంథం 25వ వచనంలో, అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయి ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతునందు వరకు అక్కడనే నివసింపవలెను. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువానికి ఇప్పుడు ఈ నరహంతకుని విడిపింపాలన్నప్పుడు సమాజం వాడు పారిపోయి ఆశ్రయపురంలో మరలా పంపవలెను. ఇప్పుడు ఆడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన తరువాత ప్రధాన యాజకుడు మృతునంద వరకు అక్కడే నివసింపవలెను అన్నారు. అంటే ఆశ్రయపురములో అతడు ప్రత్యేకముగా ఉండవలసిన వాడయ్యా అన్నాడు. అంటే ప్రత్యేకింపబడినటువంటి వాడు. ఇక మరలా పాపము చేయటానికి అవకాశము లేకుండా, హత్య చేయటానికి అవకాశము లేకుండా అతడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మంచి కార్యము కొరకు, అతడు సత్ప్రవర్తన కొరకు ప్రత్యేకింపబడిన వాడు. అలాగే మనం కూడా దేవుని చిత్తంలో ప్రత్యేకింపబడినటువంటి వారుగా మనం ఉన్నాం. అలాగే ఇదే పదాన్ని మరొక చోట చూస్తాం. అదేమిటయ్యా అంటే పరిశుద్ధ మందిరము అన్నారు. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధ మందిరం అనే పదాన్ని కూడా ఒకసారి మనం కీర్తనల గ్రంథంలో 5వ సంకీర్తన 7వ చరణాన్ని మనం చూస్తే 7వ చరణం, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నేను నమస్కరించెదను అన్నారు. నీ పరిశుద్ధ ఆలయము దిక్కు అన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ పరిశుద్ధ ఆలయము దేని కొరకు మనమే అనుకుందాం. సాధారణంగా మన యొక్క
వ్యక్తిగత జీవితాలు, సామాజిక జీవితాలు ఎలాగున్నా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, సరైన ప్రవర్తన కలిగి ఉండాలని మంచి అలవాటే కదా. పరిశుద్ధ మందిరం అలాగే ఉంటే పరిశుద్ధుడు ఎలా ఉండాలి? ఇదే కదా ముఖ్య విషయం. పరిశుద్ధమైన మందిర విషయంలో, పరిశుద్ధమైన ఆలయ విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు మనకు ఒక ఆలోచన ఉంది. ఏమిటయ్యా అంటే, మందిరానికి వెళ్ళినప్పుడు మనం ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధి శుభ్రంగా, పరిశుభ్రంగా, జాగ్రత్తగా, పవిత్రంగా ఉండాలి అనేటువంటిది మనందరం గమనిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధుడైన వాడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడైన వాడు కూడా ఇక మీదట ప్రత్యేకింపబడినవాడు కదా. ఉదాహరణకు లోకంలో రకరకాల కట్టడాలు ఉంటాయి. ఈ కట్టడాలన్నింటిలో కూడా మనం చూసినప్పుడు లోకంలో కట్టడాలు కొన్నిటిని పవిత్రంగా మందిరాలకు ఉపయోగిస్తున్నాం, కొన్ని కట్టడాలను లోకంలో పాపాలకు ఉపయోగిస్తున్నారు. సినిమా హాళ్ళు ఉన్నాయి, రకరకాల పాపాలు చేసే కేంద్రాలు ఉన్నాయి. అంటే మందిరం విషయంలోకి వచ్చేసరికి మనకు ఒక భద్రత ఉంది. ఎందుకంటే అది ఒక ప్రత్యేకింపబడిన ప్రదేశం. దేవుని సేవ చేయటానికి, దేవుని ఆరాధించటానికి, పవిత్ర కార్యాలు చేసేటటువంటి ప్రదేశం గనక అక్కడ మన తలంపులు సరిగా లేకపోయినా మనం సరి చేసుకుంటాం. ఇది దేవుని మందిరం గనక అని సరి చేసుకునేటువంటి ఆలోచన. అంటే ఇతర కట్టడాల్లో, లోకంలో ఉండే కట్టడాల్లో ఉన్నట్టుగా దేవుని మందిరం అనే కట్టడంలో మన ప్రవర్తన అలా ఉండదు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధుడైనటువంటి వాడు ప్రత్యేకింపబడినవాడు. సత్క్రియలు చేయటానికి, చక్కని సత్ప్రవర్తన కలిగి ఉండడానికి, పరిశుద్ధమైన జీవితము, చెడు తలంపులు లేకుండా జాగ్రత్త కలిగి ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించేవాడిని పరిశుద్ధుడు అని అంటారు. కీర్తన 11వ సంకీర్తన 4వ చరణాన్ని కూడా మనం చూసినట్లయితే, 11వ సంకీర్తన 4వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందుంది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అన్నారు. యెహోవా ఆ మందిరంలో ఉన్నాడు గనక అది పరిశుద్ధాలయమైంది. యెహోవా ఆ ప్రజల మధ్య ఉంటే వారు పరిశుద్ధమైన జనాంగం అవుతారు. ఆ వ్యక్తితో ఉంటే అతడు పరిశుద్ధుడవుతాడు కదా. ప్రియులరా, దేవుని మందస నిర్మాణంలో కూడా సామాన్య ప్రదేశము, పరిశుద్ధ ప్రదేశము, అతి పరిశుద్ధ ప్రదేశము, ప్రత్యేకతలు ఉండేవి కదా. ఆ మందిరానికి ఈ సరిహద్దు దాటితే ఇది ప్రత్యేకమైనదని, ఈ సరిహద్దు దాటితే అది అతి పరిశుద్ధమైనదని నిర్గమకాండం 26వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, ఆ అడ్డతెరను ఆ కొలుకులు కింద తగిలించిన సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను. అడ్డతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరుపరచబడుట. జాగ్రత్తగా ఈ మాటలు చూస్తే వేరుపరచబడుట. అక్కడ ఒక అడ్డతెర ఉంది. ఈ తెర ఏం చేస్తుందయ్యా అంటే, పరిశుద్ధమైన స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక అడ్డతెర, అంటే ఒక సరిహద్దు వేరు చేసేటువంటిది. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి అతి పరిశుద్ధ స్థలం అని ఎలా అనుకుంటున్నామో, మానవుడు కూడా లోకం నుంచి వేరుపరచబడి అతడు తలంపులకు అడ్డతెర ఉండాలి, అతని క్రియలకు అడ్డతెర ఉండాలి, అతడు పరిశుద్ధుడిగా ఉండాలి, దేవుని కొరకు ఉండాలి, లోకంతో కలవనటువంటి వాడే, ప్రత్యేకింపబడిన వాడే, అతడు పరిశుద్ధుడిగా ఎంచబడుతున్నాడు. కనుక ప్రియులరా, అతి పరిశుద్ధ స్థలాన్ని ఎలాగైతే ప్రత్యేకింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నామో, దేవుని చిత్తంలో మనము కూడా ఆయన కొరకు పరిశుద్ధులైనటువంటి ప్రజలుగా ఉండాలి కదా. ఈరోజు మనం లోకంలో విశ్వాసులుగా పిలువబడుతున్నాం. లోకంలో ఉండేటువంటి ఆశలు, లోకంలో ఉండేటువంటి పాపాలతో మనం ఉన్నట్లయితే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు ఎప్పుడవుతాం? దేవుని కొరకు ప్రత్యేకింపబడాలి అన్నట్లయితే నీవు అడ్డతెర సరిహద్దుగా ఉన్నట్టుగా నీ తలంపులు, నీ క్రియలు, నీ యొక్క శరీరాశలు, వీటన్నిటికీ ప్రత్యేకమైన అడ్డతెర వేసుకున్నట్లయితే నీవు దేవుని కొరకు మహిమ తెచ్చేటటువంటి బిడ్డవు. ఈ పరిశుద్ధత అనేటువంటి పేరు మనకు పెట్టడానికి గల కారణం అర్థమవుతుంది కదా. ఇంకా వివరంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధుడు అని మనల్ని పిలవటానికి ఈ పరిశుద్ధులు అనగా దేవుని కొరకైన వారుగా ఉండాలనేటువంటి ఉద్దేశంలో ఇంకా వివరంగా తెలియపరచాలి అంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని విషయాలను మనం చూస్తే కొన్ని ప్రదేశాలకు పరిశుద్ధమైన ప్రదేశాలు అన్నారు, కొన్ని పట్టణాలకు పరిశుద్ధ పట్టణాలు అన్నారు, కొన్ని చోట్ల పరిశుద్ధమైన దినాలు అన్నారు. అంటే వీటి అర్థాన్ని ఏమిటో చూస్తే పరిశుద్ధత అనేటువంటిది ఏమిటో మనకి తెలియపరచబడుతుంది. చూడండి, నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మోషేతో దేవుడు అంటున్నారు, అందుకు ఆయన, నా వద్దకు రావద్దు,
నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. చూడండి, ఇక్కడ మోషే గారితో ఆ మండుచున్నటువంటి పొదను చూడాలని మోషే వెళుతున్నప్పుడు దేవుడు చెప్తున్నారు, మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. చూడండి, ఈ పరిశుద్ధ స్థలంలో ఏం చేయాలి? నీ చెప్పులు విడువమన్నారు. సాధారణంగా కొంతమంది బోధకులు దీన్ని విశ్వాసులకు చెప్పటానికి ఏమంటారంటే, చెప్పులు విడవమని మోషేతో చెప్పటానికి గల కారణం, మోషే నీ పాపాన్ని విడిచిపెట్టనో, నీ అపరాధాన్ని విడిచిపెట్టనో, నీ భయాన్ని విడిచిపెట్టనో దాని అర్థము అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి మనం అలా అర్థం చేసుకోవటంలో తప్పేమీ లేదు. మోషే పరిశుద్ధ స్థలానికి వచ్చేటప్పుడు లోకంలో ఉన్నట్టుగా రాకూడదు. అంటే ఈరోజు మనం కృపాసనాన్ని చేరుకుంటున్నాం అంటే అనుదినము దేవుని యొక్క సహవాసంలో మనం ఉండేటప్పుడు సాధారణంగా కొంతమందిలో భయాలు ఉంటాయి. దేవుని మందిరానికి వెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, పాపంతో వెళ్ళకూడదు, మరొకటి వెళ్ళకూడదని. కానీ వాస్తవానికి వాళ్ళు తెలుసుకోపోయినటువంటి విషయం ఏమిటంటే, నువ్వు వెళ్ళే మందిరము పరిశుద్ధమైన మందిరం కాదనలేం, కానీ అంతకంటే మునుపు నీవు పరిశుద్ధుడు, అది మర్చిపోవద్దు. పరిశుద్ధ మందిరానికి వెళ్తున్నావే, నీ ఒక పరిశుద్ధుడు. ఎప్పుడైనా పాపం చేయాలి అని అనిపించినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను పరిశుద్ధుడిని. పరిశుద్ధమైన ప్రదేశంలో దేవుడు నీ చెప్పులను విడువము, ఎందుకంటే నీవు ప్రత్యేకపరుచుకోకుండా, పవిత్రపరుచుకోకుండా, శుద్ధీకరించకుండా ఆ పవిత్ర ప్రదేశానికి వెళ్ళలేం కదా. ఉదాహరణకి ఒక అంతఃపురంలోనికి వెళ్ళాలి ఒక వ్యక్తి అంటే ఏం చేయాలి? అంతఃపురంలోకి వెళ్ళాలి అంటే శుభ్రంగా, పరిశుభ్రంగా, చక్కని హుందాతనంతో చక్కని వస్త్రాలు ధరించుకుని ఆ ప్రదేశానికి వెళ్ళాలి. ఎటు పడితే అటు వెళ్ళటానికి వీలేదు. మనమే ఉన్నాం, ఏ వర్షాకాలంలోనో రోడ్ల వెంబడి, లేకపోతే వర్షాన్ని తడుచుకుంటూ, లేకపోతే పొలాల వెంబడి వచ్చామనుకుందాం, కాళ్ళు నిండా మట్టి, రకరకాలుగా ఉన్నాం. అదే సమయంలో నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళామంటే కుదరదు. వెంటనే బయటికి వెళ్ళి శుభ్రపరుచుకుని వస్త్రాలు మార్చుకుని శుభ్రమైన వస్త్రాలతో లోనికి ప్రవేశించాలి కదా. మనకు తెలిసిన పరిజ్ఞానంతోనే మన ఇళ్లలోకే అటు తిరిగి ఇటు తిరిగి వచ్చినప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం విచిత్రంగా. ఎవరైనా మరణించిన వారి దగ్గరికి వెళ్ళినా, మరి ఏదైనా చోటకి వెళ్ళొచ్చేసరికి ఇంట్లోకి అదే బట్టలతో వెళ్లకుండా బయటే ఉంచి ఆ వస్త్రాలు విడిచి స్నానం చేసి వెళుతూ ఉంటారు. మంచిదే, అంటే ఆ పనులను గురించి సాంప్రదాయాలు వీరు మనకు తెలియదు, కానీ సాధారణంగా అలాంటి విషయాల్లో, ఎందుకంటే అవి శుభ్రతకు మంచిది, ఆ విషయాలు చేయటం అనేది సాధారణంగా మంచి ఆచారాలుగా చెప్పారు. ఎందుకంటే చనిపోయినటువంటి శరీరము దగ్గర బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది కనుక అలాంటి చోటకు వెళ్ళిన వారు శుభ్రపరచుకోవటంలో తప్పలేదు. ఎందుకంటే మనం శుభ్రమైన ప్రదేశానికి వెళ్తున్నాం. ఈ ఆచారాన్ని ఒకసారిగా మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క పరిశుద్ధ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు నీ చెప్పులు విడువుము అని చెప్పబడిన మాట ఏమిటో మనం చూస్తే, పరిశుద్ధ ప్రదేశంలోనికి యథావిధిగా నువ్వు వెళ్ళలేవు, నువ్వు ప్రత్యేకింపబడాలి. ఉదాహరణకి మనం ఇన్ని మాటలు చెప్తున్నప్పుడు పరలోకానికి ఎలా వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి అంటే నీ క్రియలు మార్చుకుంటేనే వెళతావు. మోషేతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అంటున్నారు, అయా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీదిగో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు విడిచిపెట్టాలి, నిన్ను పవిత్రపరుచుకోవటానికి క్రీస్తు ప్రభు రక్తంతో నువ్వు కడగబడితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈరోజు చాలామంది పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటారు, కానీ వారికి ఉండేటువంటి పాపం, వారికి ఉండేటువంటి చెడు తలంపులతోనే పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే సాధ్యం కాదు. దేవుడు చెప్తున్నారు, మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము గనుక నీ చెప్పులు విడువమని. కనుక స్థలం విషయంలో మొదటిగా చూసాం పరిశుద్ధ స్థలం అని. రెండవదిగా పరిశుద్ధ పట్టణము అన్నారు. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ పట్టణం అనేసరికి మనందరికీ గుర్తే కదా, యెరూషలేము పట్టణాన్ని పరిశుద్ధ పట్టణము అంటారు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనములో, సియోను లెమ్ము, లెమ్ము నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా. చూడండి ఎంత చక్కని మాట అంటున్నారో, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, ఇక మీదట సున్నతి పొందిన వాడు ఒక్కడైనను అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాకూడదు అన్నారు. ఎందుకైందట అది పరిశుద్ధ పట్టణం? జాగ్రత్తగా గమనించండి. ఆ పరిశుద్ధ పట్టణంలోనికి అపవిత్రుడు ఒక్కడు కూడా లోనికి రాకూడదు. చూడండి, ఆ పట్టణానికి ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, దేవుని మందిరం ఉందనో, దావీదు గారు పరిపాలించారనో, యేసు ప్రభు వారు ఆ ప్రదేశాల్లో కొనియాడారనో కాదట. ఆ పట్టణానికి ఆ పేరు ఎందుకు వచ్చిందట? పరిశుద్ధమైన పట్టణమని
అపవిత్రుడైన ఒక్కడు కూడా అందులో ఉండకూడదని. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనం వెళుతూ ఉంటే ఆ వెళుతున్నటువంటి ప్రదేశాలన్నిటినీ ప్రభువారు నడిచినటువంటి ప్రదేశాలు గనక అవి పరిశుద్ధమైన ప్రదేశాలు అంటారు. అక్కడికి వెళుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నేను ఆ దేశాన్ని సందర్శించటానికి వెళ్ళాను. మాతో ఆ దేశానికి చెందినటువంటి ఒక యూదుడు ఆ ప్రదేశాలు చూపించటానికి వచ్చారు. అతన్ని గైడ్ అంటారు కదా. ఆ గైడ్ ఏం చేసేవాడంటే ప్రతి ప్రదేశంలోనూ సిగరెట్ తాగుతూనే ఉండేవాడు కదా. అతనికి ఉండేటువంటి వ్యసనం. అతడు పరిశుద్ధుడు కాదు కదా. కానీ ఇక్కడ దేవుని ఉద్దేశంలో ప్రదేశాన్ని, పట్టణాన్ని పరిశుద్ధత అని చెప్పటానికి గల కారణం ఏమిటంటే ఆ పరిశుద్ధుని సన్నిధి ఎప్పుడయ్యా ఉంటుందయ్యా అంటే పాపము లేని చోట. ఈరోజు పరిశుద్ధుల పట్టణముగా, ఆ పునాదులు గల పట్టణముగా ఏమిటయ్యా అదే అంటే పరలోకం. అక్కడ ఎవరుంటారు? అక్కడ పాపం చేసిన వారు, లేకపోతే నేరం చేసిన వారు అక్కడ ఉండరు. అక్కడ అపవిత్రుడు ఒక్కడైనాను లోపలికి రాడు. ప్రియులారా, గమనించండి. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ పట్టణం అని యెరూషలేముని మనం అనుకుంటున్నాం, కానీ అక్కడ యేసు ప్రభు వారు పరిచర్య చేసేటువంటి దినాల్లోనే దేవుని మందిరంలోనే అక్రమం చేసేవారు, అన్యాయపు వ్యాపారం చేసేవారిని చూసి ఆయన కోపపడి కొరడా కొట్టారు. అంటే పవిత్రమైనటువంటి మందిరాన్ని, నా తండ్రి మందిరాన్ని ఏమని చేశారు? వ్యాపార గుహగా మార్చారని కోపపడ్డారు. ప్రియులారా, అలా మారిస్తే అది పరిశుద్ధ పట్టణం అవుతుందా? దేవుని ఉద్దేశంలో పరిశుద్ధ పట్టణం అవ్వాలి అంటే పరిశుద్ధత కావాలి. కనుక అందులో పవిత్రుడు ఒకడైనను, సున్నతి పొందనివాడు ఒకడైనను లోపలికి రాకూడదు. అందరూ రక్షణ పొంది ఉండాలి. అప్పుడే అది పరిశుద్ధమైనటువంటి పట్టణముగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇక మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధమైన దినాలు అన్నారు. జాగ్రత్తగా చూడండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనం. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమును గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనుకుందుమనియు 7వ సంవత్సరమును విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారులు బాకీ వదిలివేయుదుమని నిర్ణయించుకుంటిమి అంటిరి. పరిశుద్ధ దినము అన్నారు. ఆ దినములో పలానా పనులు చేయటానికి వీలు లేదు. జాగ్రత్తగా విశ్రాంతి దినాన్ని చూడండి. ఆ దినము ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. అంటే నీ పనులు, నీ జీవితము ప్రత్యేకింపబడింది. ఇప్పుడు 3 విషయాలు మనం చూసాం. అదేమిటయ్యా అంటే ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన పట్టణమని, పరిశుద్ధమైన ప్రదేశమని, పరిశుద్ధమైన దినాలని. అంటే ఈ విధంగా ఒక సరిహద్దుతో జీవించటమే పరిశుద్ధత, ఒక నియంత్రణలో జీవించటమే పరిశుద్ధత, ఆజ్ఞలలో జీవించటమే పరిశుద్ధత. పరిశుద్ధుడు అని ఎప్పుడు పిలువబడుతున్నారయ్యా అన్నట్లయితే దేవుని ఆజ్ఞల మధ్య ఎప్పుడైతే మనం జీవిస్తామో పరిశుద్ధులు అంటారు. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో మనకి పరిశుద్ధులని పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే నియంత్రణలో, ఆజ్ఞల మధ్య మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ అంశాన్ని రేపటి దినాన్ని కొనసాగిందాం. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. విన్న వాక్యము విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి అయా. ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి. మీ కృపను బట్టి ఇకను నాయన బలపరచబడిన వారిగా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించటానికి కృప దయచేయండి నాయనా. వాక్యం ఎంతమంది బిడ్డలు ఉన్నారో దీవించి సువార్తలో భాగంగా ఈ వాక్యాన్ని మరలా ఇతరులకు, అనేకులకు పంచటానికి కృపనివ్వండి నాయనా. మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.